నవల చదువుతూ అందులో పూర్తిగా నిమగ్నమైపోయిన నళినిని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది. చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ. ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో. దీనికి గాని మా హాస్టల్కి తీసుకువెళ్తే 3 ముక్కలు అవుతుంది, డౌట్ లేదు అని మరీ చెప్పి ఆ షెల్ఫ్లో పెట్టింది. ఇప్పుడు 3 కాదు 30 ముక్కలైంది. ఇది చెల్లెలకి తెలిస్తే ఇక 3వ ప్రపంచ యుద్ధమే. పగిలిన ముక్కలకి ఒకవైపు అనిల్, మరోవైపు రాజ్ నిలబడ్డారు. నేను కాదు పిన్ని, వీడే నళినిని చూడగానే చెప్పాడు అనిల్. నేను కాదు, రాజ్ కూడా వచ్చిరాని మాటలతో అరిచాడు. అరెరే, ఏంటా శబ్దం? తీరిగ్గా వంటింట్లో నుండి వస్తున్న సుజాతను చూసి మరింత ఆశ్చర్యపోయింది. పంచదార కోసం వచ్చాను, నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు, ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని ఆగి నళిని వైపు చూసింది. నళిని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈలోపే ఇంత చేశారా? ఇదిగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి. చెప్తే వినరు కదరా. ఇద్దరిని చెరో చేత్తో పట్టుకొని వెళ్ళిపోయింది. సారీ కూడా చెప్పలేదు, ఒక్క మాట కూడా అనలేదు. పిల్లల్ని ఎడుపు మొహంతో ఆడంతా శుభ్రం చేసేసి పనిలో పడింది నళిని. ఇంత క్లోజుగా ఇంట్లో తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు సరికదా, కనీసం కజిన్ కూడా కాదు, కేవలం నైబర్. అది కూడా సంవత్సరాలు కాదు, వాళ్ళ పక్క ఇంట్లో దిగి 2 నెలలైంది. నళినికేమో మొహమాటం ఎక్కువ, వాళ్ళకేమో కలుపుగోలుతనం ఎక్కువ. అంతే, 2 నెలల్లో నళిని ఇంట్లోకే కాదు కిచెన్లోకి వచ్చేంత చనువు చేసేసింది. సుజాతకి అసలంత ఛాన్స్ ఎలా వచ్చిందో, ఎప్పుడిచ్చిందో అర్థమవటం లేదు నళినికి. నళిని కాఫీతో మళ్ళీ వచ్చింది. సుజాత, ఇదిగో ఈ కాఫీ తాగు ఇచ్చింది నళినికి. దాదాపు 1/2 కేజీ చక్కెర తీసుకెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జాలి తలచి. ఇంతకీ ఆ బొమ్మెంత? ఏం జరగనట్టు మామూలుగా అడిగింది. ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు. లోపలి నుండి పొంగుతున్న బయటకొస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ 3000 అంది. ఏంటి? నోరంతా తెరిచింది. ఆ చిన్న బొమ్మ 3000? అసలు నువ్వు బేరమాడావా? రేట్లు ఎంత పెరిగిపోతున్నాయో చూడు. అదే మా ఊళ్ళో అయితే తెలివిగా సంభాషణ మరోవైపు మళ్ళించి ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది. నళినికి తల దేనికేసి కొట్టుకోవాలో కూడా అర్థం కాలేదు. తల్లి వెనకాలే పిల్లలు లోపలికొచ్చారు. అనిల్, రాజ్, జస్ట్ ఇప్పుడే తాగాను ముక్తసరిగా చెప్పింది. మీ పిన్నికి ఇంకా కోపం తగ్గినట్టు లేదురా, పదండి. అదేదో జోకర్లా నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ ధబేల్న తలుపు వేసింది కోపమంతా చూపిస్తూ. మళ్ళీ పడుకునేలోపు రాకుంటే చాలు విసుగ్గా ఆ కాఫీ షింకులో పడేసింది. ఏ ముహూర్తాన వాళ్ళ పక్క ఫ్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నళినికి. జాబు వల్ల ఇంటికి, ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబంతో ఉందని ఆనందపడింది. వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు. సుజాత, గిరి ఇద్దరే సరైన జోడి. వచ్చిన 2వ రోజే పంచదార అడగటంతో మొదలైంది. అక్కడి నుండి ప్రతిరోజు ఏదో ఒకటి, బియ్యం, పప్పు, గుడ్లు అన్నీ. అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు నళినికి. కానీ ఆ 2 పిల్లల అల్లరి మాత్రం భరించటం తన వల్ల అవటం లేదు. అలమరల్లో అన్నీ బయటికి తీయటం, విసిరేయటం, అరుపులు, వద్దంటే గట్టిగా కేకలు వేయటం. పిల్లలంటే తనకి కోపం లేదు. పిల్లలు తెల్ల కాగితాల్లాంటి వాళ్ళు. మనమేం రాస్తే అదే కనిపిస్తుంది. తనకే తెలుసు తప్పు చేసినప్పుడు అలా చెయ్యకూడదని చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది.
ఒకసారి చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తుకొచ్చి ఆగేది. కానీ ఇక్కడ అదేం లేదు. వాళ్ళేం చేసినా, ఎంత అరిచినా ఏం అనరు. పక్కింటి వాళ్ళెవరైనా పొగరంటున్నా ఏంటమ్మా ఆ గొడవ అంటే మా ఇల్లు మా ఇష్టం ఏమైనా చేసుకుంటామంటుంది మొహమాటం లేకుండా. నిజం చెప్పవే, వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావా, నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా, లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా? స్నేహితురాలు మైథిలి ఊరికే ఏడిపిస్తుంటుంది. ఇంటికి వచ్చిన ప్రతిసారి తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకొని అక్కడికే వచ్చేసేది మైథిలి. ఇద్దరూ కలిసి వర్క్ చేసుకునేవారు. ఇప్పుడిది రావటం లేదు. హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నళిని దగ్గరే పంపిస్తుంది. సుజాత మార్కెట్కి వెళ్తున్నానేమో షాపింగ్ కనో, తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగాలేదనో, ఫంక్షన్లను ఏదో ఒక వంక ఉదయం 9 అయ్యేసరికల్లా పిల్లలిద్దరినీ అప్పచెప్పి సాయంత్రం 7 దాటాక దిగుతారు. దాదాపు 10 గంటల పైనే భరించాలి. ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి. అక్కడి నుండి మొదలవుతుంది. షెల్ఫ్లో ఉన్నవన్నీ తీస్తుంటారు. వద్దంటే ఏడుపు. ఆ రూమ్ నుండి బయట రూమ్కి ఒకటే పరుగులు. గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తాననే బెదిరింపులు. కాసేపు బుక్ తీస్తే పక్కింటి ఎదురింటి వాళ్ళ కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తుంటారు. సెలవు రోజులు కూడా ప్రశాంతత ఉండనివ్వరు అని క్లోజ్ పీకి వెళ్తుంటారు. అండ్ కొన్నిసార్లు ఎదురింటి వాళ్ళు వాటన్నిటితో తలవాలిపోయి ఆదివారం వస్తుందంటే భయమేస్తుంది. నళినికి 2-3 సార్లు ఇదంతా చూసిన మైథిలి నళిని మొహమాటానికి ఓ దండం పెట్టి రావటం మానేసింది. ఇక ఇదంతా చాలదన్నట్టు ఓ గంటసేపు ట్యూషన్ చెప్పు, నీకు కాస్త టైంపాస్ అంటూ స్కూల్ నుండి రాగానే పుస్తకాలు ఇచ్చి పంపిస్తుంది. జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యం వేసింది. ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దామనుకుంటుంది పిల్లల్ని పంపించొద్దని. కానీ ఆవిడ వాగ్టీకి వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోయింది. నిజంగా నీలాంటి చెల్లెలు లేకపోవటం దురదృష్టం. రోజుకొకసారైనా అంటుంది. అంతేనా? అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం. వరుసకి చెల్లెలవుతుందని ప్రచారం మొదలుపెట్టింది. అలా చెప్తున్నది నీకోసమే. ఒంటరిగా ఓ అమ్మాయి ఉందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదనే ఉంటాయి. ఇలా కొండంత అండగా మేమున్నాం కాబట్టే ఎవరూ నీ దగ్గరకు వచ్చే సాహసం చెయ్యట్లేదు. నిన్ను అలానే చెప్పమన్నారు మీ బావగారు. ఈ మాటలతో నళిని నోరు మూతపడింది. వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవపడింది. బొమ్మ కోసం నీ మొహమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చవుతుందో, అసలు ఎప్పటికీ మారతావు నువ్వు? తిడుతుండగానే కాలింగ్ బెల్ మోగింది. అదిగో 9 అయింది కదా, ఆహ్వానించమని అతిథులు వెళ్ళయింది. ఈ రోజేం చేస్తారో? ఆదివారం రావటం పాపం. నువ్విక్కడే ఉండు, బయటికొస్తే బావుండదు అని వెళ్ళి తలుపు తీసింది. ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరలో సుజాత, నీలం రంగు షూట్లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు. కళ్ళు కాస్త దించింది. దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్సుల్లోనే కనిపించారు పిల్లలు. తలుపు తెరిచి బిందుని చూసి వాళ్ళు షాకయ్యారు. బిందు తత్వం సుజాతకి బాగా అర్థమైంది. ఈ 2 నెలల్లో నళిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏవీ పనిచేయలేదు. ఏదో మేం పక్కనున్నాం కాబట్టి మీ అక్క నింత జాగ్రత్తగా చూసుకుంటున్నాం, లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో. ఆఖరికి అస్త్రం వదిలిందొకసారి బిందు దగ్గర. మా అక్క ఇక్కడికొచ్చి 2 సంవత్సరాలు దాటింది. అప్పటి నుండి దాని జాగ్రత్త అదే చూసుకుంటుంది. చుట్టుపక్కల వాళ్ళతో ఒక్క మాట రాకుండా ఒత్తి పలికింది. కావాలంటేనే. అందుకే బిందు వచ్చిన 2-3 రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత. ఎప్పుడొచ్చావమ్మా, బాగున్నావా?
తీయగా పలకరించింది. ఉదయమే వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? అన్నయ్య వల్ల గృహప్రవేశం. ఇదిగో వీళ్ళిద్దరినీ రమ్మంటే పిన్నితోనే ఉంటామని ఒకటే గొడవ. మురిపంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది. అవసరం తనది అయినా రిక్వెస్టింగ్గా అడగటం లేదు సరికదా. మీకోసమే త్యాగం చేస్తున్నాం అన్నట్టు చెప్తున్న ఆవిడ తెలివికి భగ్గుమంది బిందు మనసు. అరెరే, మరెలా? మేం కూడా ఈరోజు బయటికి వెళ్తున్నాం అంది కూల్గా. ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది. పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి. లేదండి, 10 నిమిషాల్లో కిందకెళ్ళాలి. క్యాబ్ కూడా బుక్ చేశాం. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కొని. సాయంత్రం ఫంక్షన్ నుండి రాగానే వాచ్మెన్ని ఎంక్వైరీ చేసింది సుజాత. లేదమ్మా, వాళ్ళిద్దరూ కిందకే రాలేదు. ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది? కోపంగా పైకి వెళ్ళింది. తలుపు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్ళి ఆవేశంగా ఏదో అనబోయిన సుజాతని హుష్ అని వారించింది. ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు మీటింగు పెదాలు పలికింది. బెడ్రూమ్ వైపు చూసింది. నళిని కోసం పడుకుంది అన్నట్టు సైగ చేసింది. చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులు వేస్తూ. ఆ రోజు నుండి సుజాతని పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు. మీటింగ్ ఉందని, వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది. పైకి బట్టలు ఆరేయటానికి వెళ్ళినప్పుడు మాత్రం నళినిని పట్టుకుంది సుజాత. అదేంటి నళిని, మీ చెల్లి ఎవరితోనూ కలవదా? కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వదా? ఎంత చదువున్నా ఉద్యోగమున్నా రేపు పెళ్లి చేసుకోదా? ఏం అప్పుడేం చేస్తుంది? అత్తమామల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా? ఆగ్రహం పట్టలేక అనేసింది. తన చెల్లి గురించి తనకే చెప్పడమా? నళినికి మామూలు కోపం రాలేదు. బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందకి వెళ్ళింది. 15 రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతుండటం చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ముందు రోజు చేసిన పాయసం తీసుకువెళ్ళిచ్చింది. నళిని తలుపు తోసుకొని అడుగులు పడుతుంది. నళిని తలుపు తోసుకొని అడుగు పెట్టిందో లేదో భౌ భౌమని భీకర అరుపులు. హడలిపోయి పాయసం బౌల్ వదిలేసింది కిందకి. గోధుమ రంగుతో ఉన్న కుక్కపిల్ల సోఫాలో నుండి డబున్న గెంతింది సుజాతని చూస్తూనే. హోలీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని. ఇదేంటి నళిని, ఎవరిది కుక్క? గుమ్మం బయటే నిలబడి అడిగింది. మా మైథిలి వాళ్ళది. వాళ్ళ బెంగళూరు వెళ్తూ నాకిచ్చారు. అంటే నువ్వు పెంచుతావా? అంత భయంకరంగా అరుస్తుంది. నా గుండె ఆగిపోయిందనుకో. తల్లి వెనుకనే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది. దెబ్బకి ఇద్దరు ఇంట్లోకి పరిగెత్తారు. అయ్యయ్యో, పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో. ముందు దాన్ని కట్టేయ్. అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది. అయినా చిన్నపిల్ల అంటూ ఇటూ తిరిగితేనే సరదాగా. ఆ డైలాగు సుజాతదే. పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా, వర్క్ ఉంది అంటే పిల్లలు కదా, అటు ఇటు తిరిగితేనే సరదాగా ఉంటుంది. అయినా నీకెలా కుదురుతుంది? ఆఫీస్కి వెళ్తావు కదా. వెళ్ళేటప్పుడు మైథిలి వాళ్ళ పెదనాన్నకిచ్చేసి వెళ్తాను. వాళ్ళు 2nd ఫ్లోర్లోనే ఉన్నారు కదా. హోలీని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అంది. దాని వంక చూస్తూ మెల్లగా ఒకడుగు వేసింది ముందుకి. భౌ భౌ ఇల్లదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకొచ్చింది. హోలీ క్వైట్. ఇదేంది? నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరకు వచ్చింది. కానీ ఎవ్వరినీ ఒక పట్టాన నమ్మదు. ఎంత క్యూట్గా ఉంది కదూ. ఎత్తుకొని ముద్దాడింది. సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు. చాలా క్యూట్గా ఉంది. వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావటం, రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. గుండెల్లో భారం అంతా దిగిపోయింది నళినికి. లేకుంటే పగలంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రానికి ఇంటికి వస్తే చాలు వాళ్ళు వీళ్ళు అంటూ అందరి మీద
గాసిప్స్ విని పిచ్చెక్కిపోయింది. ఏ రోజైతే బిందుని తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీదున్న అభిమానం పూర్తిగా పోయింది. నళినికి హోలీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయడానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చిక చేసుకోవడానికి గట్టిగానే ట్రై చేసింది. కానీ కొత్త వాళ్ళని చూస్తేనే మీదకి దూకే హోలీ లొంగలేదు. ఓసారి అనిల్ మెల్లగా బెడ్రూంలోకి దూరాడు. హోలీకి కనిపించకుండా అంతే. హాల్లో నుండి కిచెన్లోకి, అక్కడి నుండి బయటికి వెంటపడి పరిగెత్తించింది. వాడు కిందపడి దెబ్బ తగిలించుకున్నాడు. నళిని బాధగా అనిపించినా తన చుట్టూ తిరుగుతున్న హోలీని కట్టలేకపోయింది. పదండ్రా పిన్ని అని మీరే వెంటపడుతున్నారు. ఆవిడకి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ. పిల్లలిద్దరినీ వీపులపై నళిని చూస్తుండగానే 2 దెబ్బలేసి లోపలికి తీసుకువెళ్ళిపోయింది. 2 నెలల స్నేహం 2 నిమిషాల్లో చెరిగిపోయింది. పోన్లే, ఇక నుండి పంచదార, పప్పు, ఎగ్స్ ఏవీ ఎక్కువ తేవక్కర్లేదు. ఎవరి మీద గాసిప్స్ విని మైండ్ అంతా పాడు చేసుకోవక్కర్లేదు. నువ్వనుకుంటూ వెళ్తున్న నళిని వెనుక బంతిలా తిరుగుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తుంది.